అందరికీ నమస్కారము. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 97వ సూత్రం నుండి 97వ సూత్రము. నేరుచునకు లిట్లాట్టులు ముత్తు పరంపగునప్పుడు రుచులకు లోపంబు బహుళంబు గానగు. నేరుచు అనేటువంటి ధాతువుకు లిట్టు లాట్టు లిట్టు అంటే భూతంబుణ లిట్టు, లాట్టు తద్దర్మాదాదులకు లాట్టు. ఆ లిట్లాట్టులకు ముత్తు పరంపగునప్పుడు, ముత్తు అంటే మధ్యమ ఊరుల స్థానంలో వచ్చేటువంటి ముడుంగులు, అన్ని రకాల జ్ఞిత్తులు పరంపైనప్పుడు రుచులకు రు కామచు అనేటువంటి వర్ణాలకు లోపంబు బహుళంబుగా జరుగుతుంది. చూద్దాం. నేరుచు అనేటువంటి ధాతువుకు లిట్టు, భూతంబుణ లిట్టు కదా, లిట్టు కాబట్టి లిట్టు స్థానంలో డొంగు పరమైంది. డొంగు పరమైనప్పుడు లిడ్లాట్ల డొంగునకు ఎను నువర్ణ కంబకు సూత్రం ప్రకారము నేరుచు ప్లస్ ఎను అవుతుంది. డొంగు స్థానంలో లిట్టుకు ఎను వస్తుంది కాబట్టి ఎను వస్తుంది. కాగా నేరుచునకు లిడ్లాట్లు పరంపైనప్పుడు రూ లోపిస్తుంది. రుచులకు లోపంబు బహుళంబుగా అనగు అన్నాడు కాబట్టి రూ లోపిస్తుంది. లిడ్లాట్లకు రూ లోపిస్తుంది, ముత్తు పరంపైతే చూ లోపిస్తుంది కాబట్టి రూ లోపించి నేచు ప్లస్ ఎను నేచెను అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే నేరుచు అనేటువంటి ధాతువుకు లాట్టులో నేరుచు ప్లస్ డొంగు కాగా లాట్టుకు డొంగు పరంపైనప్పుడు లిడ్లాట్ల డొంగునకు ఎను వర్ణ కంబు కదా కాబట్టి నేరుచు ప్లస్ ను అవుతుంది. నేరుచు ప్లస్ ను కాగా నేర్చినప్పుడు లిడ్లాట్లు పరంపైనప్పుడు రూ లోపిస్తుంది కదా, లోపించి నేచును అనేటువంటి రూపము ఏర్పడుతుంది. మనకు ఏర్పడగా ఈ లోపం విభాష అంటే బహుళమన్నాడంటే జరిగినప్పుడు రూ లోపించినప్పుడు నేచను, రూ లోపించలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది, నేరుచు ప్లస్ ఎను నేరుచెను అవుతుంది. నేరుచెను అవుతుంది. అప్పుడు అనవాద్యంపై ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచో అనవాద్యంపైన ఉత్వంబునకు ఇత్వంబగు సూత్రం ప్రకారం ఎత్వంతో కూడుకొని ఉంది కాబట్టి అనవాద్యమైన ఉత్వం ఇత్వంగా మారి నేరిచెను అనేటువంటి రూపం ఏర్పడుతుంది. నేరిచెను అనే రూపం ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ నేరుచును అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. ఇవి లిట్టు లాట్టు. జ్ఞీత్తు పరంపైందనుకోండి, జ్ఞీత్తు పరంపైతే నేరుచు అనేటువంటి ధాతువుకు వ్యతిరేకంబున లై అనేటువంటి సూత్రం ప్రకారం లై పరంపైతే నేరుచు డుంగు లై స్థానంలో డుంగు చేరగా కాగా నేరుచుకు ముత్తు పరంపగునప్పుడు చూ లోపిస్తే ఏమవుతుంది, నేరు ప్లస్ డుంగు అవుతుంది. నేరు ప్లస్ డొంగు కాగా గీత పరంపైనప్పుడు ఉత్తమ తత్వంబగు సూత్రం ప్రకారం రు ఊ కాస్త ఆగా మారి నేరడు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. ఒకవేళ చూ లోపించలేదనుకోండి, నేరుచు ప్లస్ డుంగు ఇలాగే ఉంటే 88వ సూత్రంలో ఆగమ అన్ని చకారంబులకు అద్విరుక్తంబులై ముత్తు పరంపగునప్పుడు పవలగు సూత్రం ప్రకారము ఇది ఆగమ అన్ని చకారాలకు అద్విరుక్తంగా ఉంది కాబట్టి, అంటే వేరే హల్లుతో కూడుకొని లేదు కాబట్టి దీనికి ముత్తు అంటే ముడుంగు గిత్తు, ముడుంగులో డుంగు ఉంది కాబట్టి డుంగు పరంపైనప్పుడు పవలగు అనేటువంటి సూత్రం ప్రకారం చకారం స్థానంలో వకారం వచ్చి, ఇది అన్ని చకారం కాబట్టి వకారం వచ్చి, ఆగమ చకారం అంటే చుగాగమము ఇంచుక్కులో వచ్చేటువంటిది, అన్ని చకారం అంటే నేరుచు అని ధాతువులో ఉండేటువంటి చకారమే కాబట్టి అన్ని చకారం కావున దీనికి వా వస్తుంది. ఆగమ చకారం అయితే పా వస్తుంది. అన్ని చకారం కాబట్టి చకారం స్థానంలో వకారం వచ్చి నేరుచు ప్లస్ డొంగు కదా, ఈ డొంగులో చు అనేటువంటి దాన్ని నేరుచు ప్లస్ వు ప్లస్ డొంగు కాగా ఈ చకారం స్థానంలో వకారం వచ్చి నేరు వు ప్లస్ డొంగు కాగా నేరువు ప్లస్ డుంగు అవుతుంది. గీత పరంపైనప్పుడు ఉత్తమ కత్వంబగు సూత్రం ప్రకారము నేరువడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. నేరుచునకు లిడ్లాట్లు ముత్తు పరంపగునప్పుడు రూచులకు లోపంబు బహుళంబు గానగు.
నేరుచు అనేటువంటి ధాతువుకు లిట్లాట్టుల పరమైతే రూ లోపిస్తుంది, ముత్తు పరంబైతే చూ లోపిస్తుంది. నేరుచు అనే ధాతువుకు లిట్టు లాట్టులో డొంగు పరంబైంది. డొంగు స్థానంలో లిడ్లాట్ల డొంగునకు ఎను నువర్ణకం వచ్చింది. నేరుచు ప్లస్ ఎను, నేరుచు ప్లస్ ను. లిడ్లాట్లకు నేరుచునకు లిడ్లాట్లు పరమైనప్పుడు రూ లోపించి నేచు ప్లస్ ఎను, నేచు ప్లస్ ఎను నేచెను, అలాగే నేచు ప్లస్ ను నేచును అయినటువంటి రూపం ఏర్పడింది. కాగా ఈ లోపము రాని పక్షంలో నేరుచు ప్లస్ ఎను నేరుచెను, ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూర్చో అనవాద్యమైన ఉత్వంబునకు ఇత్వంబు సూత్రం ప్రకారం నేరిచెను, అలాగే నేరుచును అనే రూపాలు మనకు ఏర్పడ్డాయి. ఇది లిడ్లాట్లకు సంబంధించింది. కాగా గిత్తు పరంపైనప్పుడు నేరుచు అనే దానికి వ్యతిరేకమున లై డొంగు పరంపైంది. డొంగు పరంపైనప్పుడు గిత్తు పరంపైనప్పుడు చూ లోపించి నేరు ప్లస్ డొంగు, గీత్తు పరంపైనప్పుడు ఉత్తమునకు అత్వంబకు సూత్రం ప్రకారం నేరుడు అనే రూపం ఏర్పడింది. కాగా ఈ చకారం లోపించని పక్షంలో నేరుచు ప్లస్ డొంగు నేరుచు ప్లస్ ఊ ప్లస్ డొంగు కాబట్టి ఆగమ అన్య చకారంబులు అద్విరుక్తంబులై ముత్తు పరంపగునప్పుడు పవలగు అనేటువంటి సూత్రం ప్రకారం ఇది అన్య చకారం కాబట్టి చకారం స్థానంలో బకారం వచ్చి నేరువు ప్లస్ డుంగ్ అయింది. నేరువు ప్లస్ డుంగు కాగా గీతు పరంపైనప్పుడు ఉత్తమత్వం ఒక సూత్రం ప్రకారము ఉత్తమత్వంగా మారి నేరువడు అనే రూపం మనకు ఏర్పడింది. 98వ సూత్రము పోగునకు దుమ్ముత్తులు ముంగు పరంపులగునప్పుడు ఊ లోపంబు పొద పదలను విభాషణగు. పోగు అనే ధాతువుకు దుమ్ముత్తులు అంటే ఆగమంగా వచ్చేటువంటి దుగాగమము, అలాగే ముడుంగులు ప్లస్ జ్ఞీత్తులు, ముడుంగులు ప్లస్ జ్ఞీత్తులు. దుమ్ముత్తులు దుగాగమము, మధ్యమ ముడుంగులు, జ్ఞీత్తులు ఇవి మూడు పరంపైనప్పుడు ఊ లోపంబు పోవు ధాతువులో ఉండేటువంటి ఊ లోపం జరుగుతుంది. అలాగే ముంగు పరంపగునప్పుడు పొద పదలు ముంగు పరంపైనప్పుడు, ముంగు అంటే మళ్ళీ కేవలం మధ్యమ ముడుంగులు మాత్రమే పరమైనప్పుడు పొద పద అనేటువంటి పదాలు విభాషగా చేరుతాయి. పొద పద అనే పదాలు విభాషగా చేరుతాయి. పోగు అనేది ధాతువు. పోగు అనే ధాతువుకు లాట్టులో రూ పరమైనప్పుడు పోగు అనే ధాతువుకు లాట్ ఎక్కడ వస్తుంది మనకి? తద్ధర్మాదాదులకు లాట్టవు. ఆ లాట్టులో రూయి పరంబైతే రూవు రూను ము రూ పరమైనప్పుడు, లాట్టుకు రుయి పరంబవునప్పుడు దుగాగమంబగు సూత్రం ప్రకారం దు ఆగమంగా వచ్చి పోవు ప్లస్ దు ప్లస్ రు అవుతుంది. కాగా ఈ సూత్రం ప్రకారం పోగునకు దుమ్ముత్తులు పరంపైనప్పుడు ఊ లోపంబు. దుమ్ముత్తులు అంటే దుగాగమము, ముడుంగులు, గీత్తులు కదా. ఇక్కడ దు తీసుకున్నాం మనం. దుగా ఆగమంగా వచ్చినటువంటి దు పరమైంది కాబట్టి దీంట్లో ఉండేటువంటి ఊ లోపిస్తుంది. లోపించగా పో ప్లస్ దు ప్లస్ రు పోదురు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. ఒకవేళ ఈ దూలోపం విభాష అన్నాడు కాబట్టి లోపించని పక్షంలో పోవుదురు అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. పోవుదురు అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. పోవు అనేటువంటి ధాతువుకు లై వ్యతిరేకమున లై కదా. లై పరంపైనప్పుడు పోవు అనేటువంటి ధాతువుకు లై గీత్ కదా. గీతు సందర్భంలో డుంగ్ పరమైంది. డుంగు పరమైతే ఇక్కడ గీత్ పరమైంది కాబట్టి పోవునకు దుమ్ముత్తులు అన్నాడు. దుమ్ముత్తుల్లో దుగాగమము ఉంది, మధ్యమ ముడుంగులున్నాయి, గీత్తులున్నాయి కాబట్టి ఇది గీత్ పరంపైనప్పుడు కూడా ఊ లోపించి పో ప్లస్ డుంగు అవుతుంది. పో ప్లస్ డుంగు కాగా రెండు రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. పోడు పోండు అనే రూపాలు ఏర్పడగా దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి పోండు అనేటువంటి రూపం మనం నిషేధించుకున్నాం. పోడు అనే రూపమే మనకు ఉంటుంది. అయితే ఈ ఊలోపము విభాష అన్నాడు. ఊలోపం వచ్చినప్పుడు పోడు. ఊలోపం రాని పక్షంలో ఊలో అలాగే ఉండి పోవు ప్లస్ డుంగు ఉంటే గీత్తు పరంపైనప్పుడు ధాతువులో ఉండేటువంటి ఉత్వానికి అత్వం చేరి ఊ వాగా మారి పోవడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. పోవడు అనేటువంటి రూపాలు మనకి ఇక్కడ సాధించుకోవడం జరుగుతుంది. పోవు అనే ధాతువుకు లూట్టులో ఆశిస్తాప సంప్రార్థన విధులందు లూట్టు కదా. లూట్టులో ఊ పరంబైతే లూన్ మధ్యమ ఉరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం ఊ స్థానంలో ఏమవుతుంది? పోవు ప్లస్ ము అవుతుంది. కాగా పోవు ప్లస్ ము అయినప్పుడు ఈ సూత్రం ప్రకారం పోవునకు ఇందాక మనకు దుగాగమము జ్ఞిత్తులు చూసుకున్నాం, ఇక్కడ ముడుంగులు చూసుకుందాం.
ముంగంటే మధ్యమ ముడుంగులు, లూన్ మధ్యమ ఊరులకు వచ్చేటువంటి ముడుంగులను ముంగంటున్నా. ఆ మధ్యమ ముడుంగుల్లోని ము పరమవుతుంది కాబట్టి ఈ సూత్రం ప్రకారం, ఈ 98వ సూత్రం ప్రకారం పోవు అనే ధాతువుకు స్థానంలో పొద పద అనేటువంటి పదాలు విభాషగా చేరుతాయి. అంటే పోవు స్థానంలో పొద చేరితే పొద ప్లస్ ము పొదము, పద చేరితే పద ప్లస్ ము పదము అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. పద అనేటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి. ఏర్పడగా పోవుము అనేటువంటి దాంట్లోని చేరినటువంటి ము ఈ దుమ్ముత్తుల్లో కూడా ఉంటుంది కదా. ఇది కేవలం ముంగుల్లో ఉండేటువంటి మూనే కాకుండా దుమ్ముత్తుల్లో కూడా ఈ ముంగు ఉంటుంది కాబట్టి పోవు అనేటువంటి ధాతువుకు పొద పదలు విభాషగా రావడమే కాకుండా ఊలోపం కూడా విభాషగా జరుగుతుంది. ఊలోపం కూడా విభాషగా జరిగి పోవు ప్లస్ ము ఊలోపం జరిగి పో ప్లస్ ము అవుతుంది. పో ప్లస్ ము అవుతుంది. కాగా ముంగు పరంపొగనప్పుడు దీర్ఘానికి హ్రస్వము, మువర్ణానికి మామిడి అగు అనేటువంటి సూత్రం ప్రకారం పోలో ఉండేటువంటి దీర్ఘం హ్రస్వంగా మారి మువర్ణానికి మామిడి అంటే మవత్తు చేరి పొమ్ము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. పుదము, పదము, పొమ్ము. ఒకవేళ ఈ ఊలోపం విభాష కాబట్టి ఊలోపం జరగని పక్షంలో నేరుగా పోవు ప్లస్ ము పోవుము అనేటువంటి రూపం కూడా మనకు నిలిచి ఉంటుంది. పోవునకు దుమ్ముత్తులు ముంగు పరంబులగునప్పుడు ఊలోపంబు పొద పదలను విభాషనగు అంటున్నాడు. పోవు అనే ధాతువుకు దుమ్ముత్తులు ఆగమంగా వచ్చేటువంటి దుగాగమము, ముడుంగులు మధ్యమ ముడుంగులు, జ్ఞీత్తులు ఇవి మూడు కలిపి దుమ్ముత్తులు అన్నాడు. ఈ దుమ్ముత్తులు పరంపైనప్పుడు ఊ లోపిస్తుంది. కేవలం మధ్యమ ముడుంగులు పరంపైనప్పుడు పోవు అనేటువంటి మొత్తం స్థానంలో పొద పద అనేటువంటి పదాలు ఆదేశంగా రావడం అనేటువంటిది విభాషగా జరుగుతుంది. ఊలోపం కానీ పొద పదాలు రావడం కానీ విభాషగా జరుగుతుంది. పోవు అనేటువంటి ధాతువుకు లాట్లో తద్ధర్మాదాదులకు లాట్ కదా, లాట్లో రూ పరమైంది. లాట్నకు రూ పరం పోగినప్పుడు దుగాగమంబకు సూత్రం ప్రకారం దు ఆగమంగా వచ్చి పోవు ప్లస్ దు ప్లస్ రు అయింది. ఈ సూత్రం ప్రకారం దు పరమైనప్పుడు ఊ లోపం జరుగుతుంది కాబట్టి ఊ లోపించి పో ప్లస్ దు ప్లస్ రు పోదురు అయింది. ఈ ఊలోపం విభాష కాబట్టి ఊ లోపించని పక్షంలో పోవు ప్లస్ దు ప్లస్ రు పోవుదురు అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. పోవుకు వ్యతిరేకమున లయ్యకు లయ స్థానంలో డుంగ్ పరమైంది. లయ అనేటువంటిది జీత్ కాబట్టి పోవునకు దుమ్ముత్తులు పరంపవునప్పుడు ఊ లోపం కాబట్టి జీత్ పరంపైనప్పుడు ఊ లోపించి పో ప్లస్ డుంగు అయింది. కాగా రెండు రూపాలు ఏర్పడ్డాయి. పోడు పోండు. దీర్ఘం మీద సాధ్యపూర్ణమ లేదు కాబట్టి సాధ్యపూర్ణమతో నిండు సున్నాతో ఉండేటువంటి రూపాన్ని మనం నిషేధించుకొని పోడు అనే రూపమే మనం సాధు రూపంగా గ్రహిస్తున్నాం. కాగా ఈ ఊలోపం విభాష అన్నాడు కాబట్టి ఊ లోపించని పక్షంలో ఇక్కడి నుండే తీసుకుంటే పోవు ప్లస్ డుంగు ఇది జ్ఞిత్ కాబట్టి జ్ఞిత్ పరంపైనప్పుడు ఉత్వానికి అత్వంబక సూత్రం ప్రకారం ఊ వాగా మారి పోవడు అనే రూపం మనకు నిలిచి ఉంటుంది. అలాగే పోవు ధాతువుకు లూట్టులో ఆశిశాప సంప్రార్థన విధులందు లూట్ కదా, లూట్టులో ఊ పరమైనప్పుడు లూన్ మధ్య ఊరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం ఊ స్థానంలో మూ చేరగా ఈ సూత్రం ప్రకారం ముంగు పరంపైనప్పుడు పొద పదలు విభాషగా వస్తాయి కాబట్టి ముంగు ఇది ముంగులోని మూ కాబట్టి మూ పరమైనప్పుడు పోవు బదులుగా పొద పద అనేటువంటి విభాషగా చేరి పొద పద వచ్చి పొద ప్లస్ ము పొదము పద ప్లస్ ము పదము అనే రూపాలు ఏర్పడ్డాయి. ఈ ముంగు అనేటువంటిది కేవలం ముంగులోనే కాకుండా దుమ్ముత్తులలో కూడా ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారం ఊలోపం జరగాలి. పోవు ప్లస్ ము ఇది దుమ్ముత్తుల్లో ఉంది కాబట్టి ఊలోపం జరిగి పో ప్లస్ ము అయింది. ముంగు పరంపగునప్పుడు దీర్ఘానికి హ్రస్వము, మువర్ణానికి మామిడి అగు సూత్రం ప్రకారం దీర్ఘం హ్రస్వంగా మారి మువర్ణానికి మామిడి వచ్చి పొమ్ము అనే రూపం ఏర్పడింది. ఈ ఊలోపం విభాష కాబట్టి ఊ లోపించని పక్షంలో పోవు ప్లస్ ము పోవుము అనే రూపమే మనకు నిలిచి ఉంటుంది. ఇలాగా పోవు అనే ధాతువుకు దుమ్ముత్తుల పరంపైనప్పుడు ఊలోపం జరుగుతుంది. కేవలం మధ్యమ ముడుంగుల పరంపైనప్పుడు పొద పదలు చేరుతాయి, ఆదేశంగా చేరుతాయి. ఈ చేరడము ఊలోపం విభాషగా జరిగి ఇన్ని రూపాలు ఏర్పడుతున్నాయి మనకు. పోదురు పోవుదురు, పోడు పోవడు, పొదము పదము, పొమ్ము పోవుము ఇన్ని రకాల రూపాలు ఈ సూత్రం ద్వారా మనము సాధించాం. అగు పోవుల కడవ్రాలకు ఇద్వక్రంబులు పరంబులగునప్పుడు యకారంబగు. అగు పోవు అనేటువంటి ధాతువుల కడవ్రాలకు, కడవ్రాలు అంటే చివరి అక్షరానికి, కడవ్రాలకు ఇద్వక్రములు. ఇద్వక్రము అంటే ఇత్ వక్రాలు ఏ ఏ ఓ ఓ అనేటువంటి వక్రాలు పరమైనప్పుడు యకారంబగు. కడవ్రాలు స్థానంలో యకారం చేరుతుంది. యకారం అంటే యు అనేటువంటిది చేరుతుంది. అగు పోవు అనేటువంటి ధాతువులకు చివరి అక్షరానికి
అంటే అగు పోవులకు ఇద్వక్రాలు పరమైతే ఈ ఏ ఓలు పరమైతే వాటి చివరి అక్షరాల స్థానంలో యకారం అవుతుంది. యకారం ఆదేశంగా చేరుతుంది. అగు అనేటువంటిది ధాతువు. అగు అనేటువంటి ధాతువుకు సమానాశ్రయంబుల పూర్వకాలంబునందు ఇవర్ణకంబగు అనే సూత్రం ప్రకారము, అంటే రెండు క్రియలు ఒకే కర్తను ఆశ్రయించుకొని ఉన్నప్పుడు ముందటి క్రియకు ఇవర్ణకం చేరుతుంది. మనకు ఉక్తార్థంలో కార్తక క్రియల గురించి చెప్పుకున్నప్పుడు అలా చేరిన సందర్భంలో అగు అనేటువంటి ధాతువుకు ఇవర్ణకం చేరితే, అనేటువంటి వర్ణకం చేరితే అగు ప్లస్ ఈ కాగా ఈ సూత్రం ప్రకారము అగు పోవుల కడవ్రాలకు ఇద్వక్రములు ఇత్తు కదా, ఇది ఇద్వక్రం పరమైనప్పుడు ఆ కడవ్రాలకి ఏమవుతుంది, యకారం వస్తుంది. కడవ్రాల స్థానంలో, అంటే ఈ కడవ్రాల స్థానంలో ఏమొస్తుంది, యకారం వచ్చి ఐ ప్లస్ ఈ అవుతుంది. ఐ ప్లస్ ఈ అవుతుంది. ఐ ప్లస్ ఈ కాగా సంధి జరిగి ఐ అవుతుంది. ఐ ప్లస్ ఈ ఐ అవుతుంది. కాగా 103వ సూత్రం ప్రకారము ఆర్చికంబులందు ఐ అవులకు వక్రతమంబులు బహుళంబుగానగు అనే సూత్రం ప్రకారము ఆర్చిక పదాలై ఉండి ఐ అవు అనేటువంటి పదాలు వస్తే వాటికి వక్రతమాలు, ఇవేమో వక్రాలు. వక్రతమాలు అంటే ఐ అవు అనేటువంటి వక్రతమాలు. ఐ స్థానంలో వక్రతమం ఆదేశంగా వచ్చి ఐ అనే రూపం మనకు నిలిచి ఉంటుంది. అగుకు లిట్టులో భూతంబునందు ఇగాగమంబగు సూత్రం ప్రకారం లిట్టు అంటే భూతకాలమే కదా, భూతంబునందు లిట్టు కదా. లిట్టుకు అగుకు లిట్టు స్థానంలో రూపరమైతే, బహువచన ప్రత్యయం రూపరమైతే భూతంబునందు ఇగాగమంబగు సూత్రం ప్రకారము అగు ప్లస్ ఈ ప్లస్ రు కాగా, అగు ప్లస్ ఈ ప్లస్ రు కాగా. ఈ సూత్రం ప్రకారం అగుకు ఇద్వక్రాలు అంటే ఇత్తు పరమైనప్పుడు ఏమవుతుంది, కడవ్రాల స్థానంలో యకారం వచ్చి, కడవ్రాల స్థానంలో యకారం వచ్చి ఐ ప్లస్ ఈ ప్లస్ రు అవుతుంది. ఐ ప్లస్ ఈ ప్లస్ రు అవుతుంది. కాగా ఐ ప్లస్ రు అవుతుంది. తత్సమ పరిచ్ఛేదం 26వ సూత్రం ప్రకారము ఇకారము మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకు ఇత్వంబగు సూత్రం ప్రకారం రు అనేటువంటిది కూడా కూనువు క్రియా విభక్తులను అనుసరించే ఉంటుంది. కావున దీంట్లోని ఉత్వం కూడా ఇత్వంగా మారి ఐ ప్లస్ రి ఐరి అయింది. ఐరి కాగా 103వ సూత్రం ప్రకారము ఆర్చికంబులంతో ఐ అవులకు వక్రతమంబులు బహుళంబుగానగు సూత్రం ప్రకారం ఐ స్థానంలో వక్రతమము ఐ అనేటువంటి వచ్చి ఐరి అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఐరి అనే రూపము ఏర్పడింది. పోవు అనేది ధాతువు. పోవు అనేటువంటి ధాతువుకు మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్న సూత్రం ప్రకారము సమానాశ్రయములందు పూర్వకాలమునందు ఇవర్ణకంబగు సూత్రం ప్రకారం ఇవర్ణకం చేరి, ఈ చేరింది కాబట్టి కడవ్రాలు స్థానంలో యకారం వచ్చి పో ప్లస్ యు ప్లస్ ఈ పోయి అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. అలాగే పోవు అనేటువంటి ధాతువుకు భూతంబున లిట్టు కాబట్టి లిట్టు స్థానంలో పోవు అనేటువంటి ధాతువుకు రూ చేరితే, పోవు అనేటువంటి ధాతువుకు రూ చేరినప్పుడు భూతంబునం దిగాగమంబు సూత్రం ప్రకారం ఈ ఆగమంగా వచ్చి, ఈ సూత్రం ప్రకారం ఈ పరమైంది కాబట్టి ఊ స్థానంలో యా వచ్చి పోయు ప్లస్ ఈ ప్లస్ రు పోయి ప్లస్ రు. ఇకారము మీది కోనువు క్రియా విభక్తుల ఉత్వంబునకు ఇత్వంబగు సూత్రం ప్రకారము పోయిరి అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే పోవు అనేటువంటి ధాతువుకు లిట్టులో ఇక నేరుగా తీసుకుంటే లిట్టులో డుంగు పరంబైంది అనుకోండి. లిట్టులో డుంగు పరమైతే లిడ్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబగు సూత్రం ప్రకారము పోవు, ఇది లిట్టు కాబట్టి లిట్టులో డుంగులకు ఏం చేరుతుంది, ఎను చేరుతుంది. చేరగా ఇక్కడ ఇద్వక్రాలు అన్నాడు. ఏ అనేటువంటి వక్రం కాబట్టి వక్రం పరమైనప్పుడు ఊ స్థానంలో యకారం ఆదేశంగా వచ్చి పోయ్ ప్లస్ ఎను అవుతుంది. పోయ్ ప్లస్ ఎను పోయేను అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే పోవు అనే ధాతువుకు లాట్టులో డుంగు పరంబైతే లిడ్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబగు సూత్రం ప్రకారం పోవు అనేటువంటి ధాతువుకు డుంగు స్థానంలో ను చేరింది. చేరగా లాట్టుకు రుయి పరంబైతే ఎదగాగమంబును ప్రథమ నువర్ణకంబునకు ఎడిగాగమంబులను సూత్రం ప్రకారం ప్రథమ నువర్ణకంబు ఇది. అంటే
ప్రథమ పురుషలో చేరే డుంవర్ణ స్థానంలో చేరిన నువర్ణకం కాబట్టి ప్రథమ నువర్ణకంబు పరంబగునప్పుడు ఎడు ఎడిగాగమంబులు వచ్చి పోవు ప్లస్ ఎడు ప్లస్ ను అవుతుంది. కాగా ఈ సూత్రం ప్రకారం వక్రాలు పరమైతుంది కాబట్టి పోవు అనేటువంటి ధాతువులో వకారం కడవ్రాల స్థానంలో యు ఆదేశంగా వచ్చి పోయి ప్లస్ ఏడు ప్లస్ ను పోయెడును అవుతుంది. పోయెడును కాగా అవసానమునందు ధృతంబునకేని ధృతస్వరంబునకేని లోపంబగు అనేటువంటి సూత్రం ప్రకారం సంధి సూత్రం ప్రకారం ధృతం లోపించి పోయేడు అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. పోయేడు అనే రూపమే నిలిచి ఉంటుంది. అలాగే అగు అనేటువంటి ధాతువుకు లిట్టులో డొంగు పరంబైంది అనుకోండి, అగు ప్లస్ డొంగు పరం కాగా లిడ్లాట్ల డొంగునకు ఎను నువర్ణకంబగు సూత్రం ప్రకారం అగు ప్లస్ ఎను కాగా ఈ సూత్రం ప్రకారము ఏ అనేటువంటి వక్రం కదా, వక్రం పరమైనప్పుడు కడవ్రాలు స్థానంలో ఏం రావాలి, ఐ ప్లస్ ఎను, యకారం వచ్చి ఐ ప్లస్ ఎను కాగా దీని తర్వాత సందవ సూత్రం ప్రకారం అగునకు వక్రంబు కూడుచో దీర్ఘంబగు, అగు అనేటువంటి ధాతువు వక్రాంతో కలిసినప్పుడు అగు ధాతువులో ఉండేటువంటి అకారానికి దీర్ఘం వస్తుంది. దీనికి దీర్ఘం వచ్చి ఏమవుతుంది, అప్పుడు ఆ అవుతుంది. అట్లాగే నిలిచి ఉండి ఐ ప్లస్ ఎను ఆయను అనేటువంటి రూపం మనకు సిద్ధిస్తుంది. ఇలా అగు పోవుల కడవ్రాలకు ఇద్వక్రంబులు పరంబులగునప్పుడు యకారంబగు, అగు పోవు అనేటువంటి పదాల కడవ్రాలకు ఇద్వక్రంబులు పరంబగునప్పుడు ఇత్ వక్రాలు ఏ ఓ అనేటువంటి వక్రాలు పరమైనప్పుడు కడవ్రాల స్థానంలో గు ఊ స్థానంలో యకారం చేరుతుంది. అగు అనేటువంటిది ధాతువు. సమానాశ్రయములందు పూర్వకాలమునందు ఇవర్ణకంబగు సూత్రం ప్రకారం అగు పోవు ధాతువులకు ఈ వర్ణకం చేరగా ఈ సూత్రం ప్రకారం ఈ వర్ణం పరంపవుతుంది కాబట్టి కడవ్రాలకు యకారం వచ్చి గు ఊ స్థానంలో యకారం వచ్చి ఐ ప్లస్ ఈ పోయి ప్లస్ ఈ అయి పోయి ఏర్పడ్డాయి. అయి పోయి ఏర్పడిన పిమ్మట 103వ సూత్రం ప్రకారము ఆచికంబులందు ఐ అవులకు వక్రతమంబులు బహుళంబుగానవు కాబట్టి ఐ స్థానంలో అచ్చు ఐ అనేటువంటిది ఆదేశంగా వచ్చింది. అలాగే అగు పోవు ధాతువుకు లిట్టులో రుయి పరంబైంది. రుయి పరంబైనప్పుడు భూతంబునందిగాగమ సూత్రం ప్రకారం ఈ ఆగమంగా వచ్చింది. ఆగమంగా వచ్చిన పిమ్మట ఈ సూత్రం ప్రకారం ఈ పరమైంది కాబట్టి వీటి కడవరాల స్థానంలో యు వచ్చింది. యు ఆదేశంగా వచ్చి ఐ ప్లస్ ఈ ప్లస్ రు పోయి ప్లస్ ఈ ప్లస్ రు సంధి జరిగి ఐరు అయింది. ఇక్కడ పోయిరు అయింది. ఐరు పోయిరు కాగా ఇకారంబు మీది కూనువు క్రియ విభక్తుల ఉత్వంబున గిత్వంబగు సూత్రం ప్రకారము రూ కూడా కూనువుల మాదిరిగానే లక్షణాలని కలిగి ఉంటుంది కాబట్టి దీంట్లో ఉండేటువంటి ఉత్వం ఇత్వంగా మారి ఐరి పోయిరి అయింది. అనంతరం మళ్ళీ ఐ స్థానంలో ఐ అనేటువంటి వక్రతమము 103వ సూత్రం ప్రకారం చేరింది. ఇక ఇది ఈగాగమానికి సంబంధించి, ఇత్తుకు సంబంధించి, వక్రాలకు సంబంధించి పోవుకు డొంగు పరంబైనప్పుడు భూతమునందు లిట్టు స్థానంలో డొంగు పరంబైనప్పుడు, అలాగే అగుకు లిట్టు స్థానంలో డొంగు పరంబైనప్పుడు లిడ్లాట్ల డొంగునకు ఎను నువర్ణకంబగు సూత్రం ప్రకారం పోవుకు డొంగు పరమైతే ఎను అయింది, అలాగే లిడ్డుకు కూడా ఎను అయింది. పోవు ప్లస్ ఎను అగు ప్లస్ ఎను కాగా ఇక్కడ వక్రాలు పరమవుతున్నాయి కాబట్టి కడవరాల స్థానంలో యు ఆగమంగా వచ్చింది. పోయి ప్లస్ ఎను ఐ ప్లస్ ఎను, పోయి ప్లస్ ఎను పోయెను అయింది. ఐ ప్లస్ ఎను అయ్యను కావాలి. మనకు ఐ ప్లస్ ఎను ఏం కావాలి, నిజానికి అయ్యను కావాలి. అయ్యను కావలసి ఉండగా తర్వాత చెప్పబోయే 100వ సూత్రం ప్రకారము అగుకు వక్రంబు పరంబగుచో దీర్ఘంబగు సూత్రం ప్రకారము దీనికి వక్రం పరమైంది కాబట్టి అకారానికి దీర్ఘం వచ్చి ఆయను అనేటువంటి రూపం మనకి ఏర్పడింది. అలాగే పోవుకు లాట్లో డొంగు పరంబైంది. లాట్టు అంటే లాట్ కదా, లాట్లో డుంగ్ పరమైంది. డుంగ్ పరంబైనప్పుడు డుంగ్ స్థానంలో ను తీసుకున్నాం మనము. ను పరమైనప్పుడు డుంగ్ పరమైంది. డుంగ్ పరమైనప్పుడు లిడ్లాట్ల డొంగునకు ఎను వర్ణకంబగు సూత్రం ప్రకారం లాట్లో డొంగునకు ను ఆదేశంగా వచ్చి పోవు ప్లస్ ను అయింది. అనంతరం ప్రథమ నువర్ణకంబు పరంపగునప్పుడు ఎడు ఎడిగాగమంబులు వస్తాయి కాబట్టి నువర్ణకం పరమైనప్పుడు లాట్టులో రుయి పరంబైతే ఎదగాగమంబును, ప్రథమ నువర్ణకంబునకు ఎడు ఎడిగాగమంబులు సూత్రం ప్రకారము ను స్థానంలో ను పరమైంది కాబట్టి ఇది ప్రథమ నువర్ణకంబు కాబట్టి ఎడు అనేటువంటి పదం ఆగమంగా వచ్చి పోవు ప్లస్ ఎడు ప్లస్ ను అయింది.
అటు పిమ్మటి ఇక్కడ వక్రం పరమవుతుంది కాబట్టి ఊ స్థానంలో కడవరాల స్థానంలో యు వచ్చి పోయి ప్లస్ ఎడు ప్లస్ ను పోయెడును అయింది. అనంతరం అవసానంబున ధృతంబునకేని ధృతస్వరంబునకేని లోపంబగు సూత్రం ప్రకారం ధృతము మొత్తంగా లోపించి పోయెడు అనే రూపం మనకు నిలిచి ఉంటుంది. ఈ విధంగా అగు పోవుల కడవరాలకు ఇద్వక్రములు పరంబగునప్పుడు యకారంబగు సూత్రం ప్రకారము మనకు ఇన్ని రూపాలు ఏర్పడుతున్నాయి. అయి పోయి ఐ, ఐరి పోయిరి ఐరి, పోయెను పోయెడు ఆయెను మొదలైనటువంటి రూపాలు మనకు ఈ సూత్రం ద్వారా సిద్ధిస్తున్నాయి. అగునకు వక్రంబు గూడుచో దీర్ఘంబగు, అగునకు వక్రంబు గూడుచో దీర్ఘంబగు. వక్రము అంటే ఏ ఏ ఓ ఓ అనేవి వక్రాలు. ఈ వక్రాలు కలిసినప్పుడు అగునకు వక్రంబు గూడుచో దీర్ఘంబగు. అగు అనేటువంటి ధాతువుకు వక్రం కలిసినప్పుడు ఆదిలో దీర్ఘం వస్తుంది. అగు అనేటువంటిది ధాతువు. అగు అనేటువంటి ధాతువుకు లిట్టులో, అగు అనేటువంటి ధాతువుకు లిట్టులో, అగు అనేటువంటి ధాతువుకు లిట్టులో డుంగు పరంబైతే, డుంగు పరంబైతే విడ్లాట్ల డొంగునకు ఎను నువర్ణకంబగు సూత్రం ప్రకారం డుంగు స్థానంలో ఎను వచ్చి అగు ప్లస్ ఎను అవుతుంది. అగు ప్లస్ ఎను అవుతుంది. కాగా ఇంతకు ముందటి సూత్రం ప్రకారం అగు ప్రోగుల కడవ్రాలకు ఇద్వక్రంబులు పరంబగునప్పుడు యకారంబగు సూత్రం ప్రకారం 99వ సూత్రం ప్రకారం అగు పోగుల కడవ్రాలకు ఇద్వక్రంబులు పరంబైనప్పుడు కడవ్రాల స్థానంలో యకారం వస్తుంది కాబట్టి ఇది అగు కాబట్టి ఇద్వక్రాల్లో ఈ ఏ వక్రం కావున ఏ అనేటువంటి వక్రం పరమైనప్పుడు కడవ్రాల స్థానంలో యకారం ఆదేశంగా వచ్చి ఐ ప్లస్ ఎను అవుతుంది. ఐ ప్లస్ ఎను అవుతుంది. కాగా ఈ సూత్రం ప్రకారం అగుకు వక్రంబు కూడుతో దీర్ఘంబగు అన్నాడు. అగుకు వక్రంబు కూడుతో దీర్ఘం అవుతుంది కాబట్టి ఆ స్థానంలో దీర్ఘం వచ్చి అగు ఐ రెండు సమాంతరాలు. ఇవి రెండు సమాంతరాలే కాబట్టి ఇక్కడ అగు ఏను ఉన్నప్పుడు ఆకు దీర్ఘం వచ్చి ఆగు ప్లస్ ఏను కావాలి అనుకోవడానికి వీల్లేదు. అగు ఐగా మారింది, ఎను పరమైంది కాబట్టి వక్రం పరమైంది కాబట్టి ఆ స్థానంలో దీర్ఘం వచ్చి ఆయ్ ప్లస్ ఎను అయింది. ఆయ్ ప్లస్ ఎను సంధి జరిగి ఆయను అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. ఆయను అనేటువంటి రూపం ఏర్పడిన పిమ్మట ప్రకీర్ణక పరిచ్ఛేదంలోని 6వ సూత్రం ప్రకారము ఊయలాదులందు తొలియచ్చు మీది హల్లునకు ద్విర్వచనం బగు సూత్రం ప్రకారం ఇక్కడ ఆయి కదా, ఊయలాదులందు ఇక్కడ ఇది ఆయను తీసుకున్నప్పుడు ఊయలాదులందు తొలియచ్చు మీది హల్లునకు ద్విర్వచనం బగు సూత్రం ప్రకారము ఆ ప్లస్ ఏ ను కదా, ఇది తొలియచ్చు మీది హల్లునకు ద్విర్వచనం చేరి అంటే దానికి ఒత్తు వచ్చి ఆయను అయింది. దిరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆర్చికంబగు దీర్ఘంబునకు రస్వంబగు అనే సూత్రం ప్రకారం సమాస పరిచ్ఛేదంలోని 13వ సూత్రం ప్రకారం దిరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఇది దిరుక్తమైనటువంటి హల్లు పరంబైనప్పుడు ఆర్చికంబగు దీర్ఘానికి రస్వం వచ్చి ఆ స్థానంలో రస్వం ఆ వచ్చి అయ్యేను అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అయ్యేను అనే రూపము ఏర్పడింది. అలాగే అగు అనేటువంటి ధాతువుకు లాట్టులో లాట్టు కదా, లాట్టులో డొంగు పరంబైతే లాట్లో డొంగు పరంబైనప్పుడు విడ్లాట్ల డొంగునకు ఎను నువర్ణకంబు కాబట్టి ఇక్కడ నువర్ణకం చేరింది. చేరగా లాట్టుకు రుయి పరంబైనప్పుడు ఎదగాగమంపును ప్రథమ నువర్ణకంబునకు ఎడు ఎడిగాగమంబులకు సూత్రం ప్రకారము ఇది ప్రథమ నువర్ణకంబు కాబట్టి ఎడు ఆగమంగా వచ్చి అగు ప్లస్ ఎడు ప్లస్ ను అవుతుంది. అగు ప్లస్ ఎడు ప్లస్ ను కాగా ఇంతకు ముందు 99వ సూత్రం ప్రకారం అగు పోవుల కడవ్రాలు విద్వక్రంబులు పరంబులకుతో యకారంబగు సూత్రం ప్రకారము గకారం స్థానంలో గు స్థానంలో యకారం వచ్చి ఐ ప్లస్ ఎడు ప్లస్ ను అయ్యడును, ఐ ప్లస్ ఎడు ప్లస్ ను అయ్యడును కావాలి. అయ్యడును కావలసి ఉండగా ఈ సూత్రం ప్రకారం అగుకు వక్రంబు గూడుతో దీర్ఘం బగు అన్నాడు కదా, కాబట్టి దీనికి వక్రం కూడినప్పుడు ఆకేం కావాలి, దీర్ఘం కావాలి. దీర్ఘం కావాలి కాబట్టి ఆ స్థానంలో ఏమవుతుంది, అయ్యేడును అవుతుంది. దీర్ఘం వచ్చి ఈ రూపం కాకుండా అయ్యు ప్లస్ ఎడు ప్లస్ ను, అయ్యు అగు రెండు సమాంతరాలని చెప్పుకున్నాం మనం కాబట్టి అకారానికి దీర్ఘం వచ్చి ఆయేడును అవుతుంది. ఆయేడును కాగా సంధి 20వ సూత్రం ప్రకారం అవసానంబునందు ధృతంబునకేని ధృత స్వరంబునకేని లోపంబగు కాబట్టి చివరిగా ఉండేటువంటి ధృతం లోపించి ఆయేడు అవుతుంది. ఆయేడు కాగా మళ్ళీ ప్రకీర్ణక సూత్రంలో ప్రకీర్ణక పరిచ్ఛేదంలోని 6వ సూత్రం ప్రకారం ఉయ్యలాదులందు
ఊయలాదులందు తొలియచ్చు మీది హల్లునకు దుర్వచనం బగు సూత్రం ప్రకారం ఇది తొలియచ్చు మీది హల్లు కాబట్టి దీనికి దుర్వచనం చేరి ఆ ప్లస్ ఏ డొను దుర్వచనం అంటే ద్విత్వం చేరి అయ్యేడు అయింది. కాగా మళ్ళీ మనకు సమాస పరిచ్ఛేదంలోని 13వ సూత్రం ప్రకారం ఆచ్చికంబునకు ద్విత్వంబు పరంబగునప్పుడు ద్విత్వంబు పరంబగునప్పుడు ఆచ్చికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు అనేటువంటి సూత్రం ప్రకారం ద్విత్వం పరమైంది కాబట్టి ఆచ్చికమైనటువంటి దీర్ఘం హ్రస్వంగా మారి ఆ ప్లస్ ఏడు అయ్యేడు అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. అయ్యేడు అనే రూపము. అగునకు వక్రంబు గూడుచో దీర్ఘంబగు. అగు అనేటువంటి ధాతువుకు వక్రము కలిస్తే ఏ ఓలు మనకు ఒక ఏ మాత్రమే తీసుకున్నాం ఇక్కడ. ఏ ఓలు వక్రాలు అవి కలిసినప్పుడు దీర్ఘం వస్తుంది, ఆకారానికి దీర్ఘం వస్తుంది. అగు అనేటువంటి ధాతువుకు లిట్టు లాట్టు భూతంబున లిట్టు తద్దర్మాదందులు లాట్టు. లిట్లాట్లో డొంగు పరంపైనప్పుడు 16వ సూత్రం ప్రకారం లిట్లాట్లో డొంగునకు ఎను నువర్ణకంబగు కాబట్టి డొంగు స్థానంలో ఎను టుంగు స్థానంలో నువ్వు వచ్చింది. కాగా ఎను నువర్ణకంబు వచ్చిన తర్వాత అటు పిమ్మట లాట్టుకు రేయి పరంపైనప్పుడు ఎదగాగమంబును ప్రథమ నువర్ణకంబు పరంపుకున్నప్పుడు ఎడు ఎడిగాగమంబులకు సూత్రం ప్రకారం ఎడు అనేటువంటి ఆగమంగా వచ్చింది. ఇప్పుడు అగు ప్లస్ ఏను అగు ప్లస్ ఎడు ప్లస్ ను ఈ రెండు సందర్భాల్లో కూడా వక్రం కలుస్తుంది. అగు అనేటువంటి ధాతువుకి ఏం కలుస్తుంది? వక్రం కలుస్తుంది. వక్రం కలుస్తుంది కాబట్టి మనకు ముందటి సూత్రం 99వ సూత్రం ప్రకారం అగు పోవుల కడవ్రాలకు ఇద్వక్రంబులు పరంపులకుచో యకారంపకు సూత్రం ప్రకారం చివరి కడవ్రాల స్థానంలో యకారం వచ్చి ఐ ప్లస్ ఏనో ఐ ప్లస్ ఏడునో అవుతుంది. కాగా ఈ సూత్రం ప్రకారము అగు ఐ రెండు సమాంతరాలు కాబట్టి వక్రము కూడుచో దీర్ఘంబవు కావున ఇవి వక్రాన్ని కలుస్తున్నాయి కాబట్టి మొదటి అక్షరానికి దీర్ఘం వచ్చి ఐ ప్లస్ ఏనో ఐ ప్లస్ ఏడునో అవుతుంది. ఇక్కడ ఐ ప్లస్ ఏడు ప్లస్ ను అవుతుంది. ఆకు దీర్ఘం వచ్చి ఐ ప్లస్ ఏడు ప్లస్ ను అవుతుంది. కాగా సంధి జరిగి ఆయనో ఆయడును అనేటువంటి రూపాలు మనకి ఏర్పడ్డాయి. ఏర్పడిన పిమ్మట ప్రకీర్ణక పరిచ్ఛేదంలోని 6వ సూత్రం ప్రకారము ఊయలాదులందు తొలియచ్చు మీది హల్లునకు దుర్వచనం బగు సూత్రం ప్రకారం ఈ తొలియచ్చు మీది హల్లు కాబట్టి దుర్వచనం చేరి ఆయను ఆయడు. ఇక్కడ ఆయడును అయిన తర్వాత అవసానం మునందు దుర్గమునకేని ధృతస్వరమునకేని లోపం బగు సూత్రం ప్రకారం నువ్వు లోపించి ఆయుడు అయింది. ఇలా దుర్వచనం వచ్చినప్పుడు ఆయను ఆయడు అనే రూపాలు ఏర్పడిన తర్వాత సమాస పరిచ్ఛేదంలో దిరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్చికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు సూత్రం ప్రకారం ఇది దిరుక్తమైనటువంటి హల్లు కాబట్టి ఇది పరమైనప్పుడు ఆచ్చికంబైనటువంటి దీర్ఘము హ్రస్వంగా మారి అయ్యడు అయ్యను అయ్యడు అనేటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి. అగు అనే ధాతువుకు వక్రంబు గూడుచో దీర్ఘంబగు సూత్రం ప్రకారము ఆయను ఆయడు అలాగే అయ్యను అయ్యడు అనేటువంటి రూపాలను సాధిస్తున్నాము. ఇంతవరకు మనము బాల వ్యాకరణము క్రియా పరిచ్ఛేదంలో 97వ సూత్రం నుండి 100వ సూత్రం వరకు నేర్చుకున్నాము. ఈ వివరణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.